హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఈరోజైతే మీకు 32 సైజు బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. ఇదైతే నడుం లూజు 32 అండి. ఇప్పుడు క్లాత్ ఈ విధంగా వేసుకొని ఆపోజిట్స్ క్లోజింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఎల్ స్కేల్ సహాయంతో 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎడ్జీలు సమానంగా ఉండడం కోసమే. తర్వాత నడుం పట్టీ కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలండి. ఇదైతే పొడవు 16 ఇంచీలు పెడుతున్నానండి. ఆ సిస్టర్ గారికి పొడవు ఎక్కువగా కావాలన్నారు. ఆవిడ కూడా హైట్ మనిషే. అయితే 16 ఇంచీలు పొడవు పెడుతున్నాను. అదే పొడవు ఆపోజిట్లో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది లైను కరెక్ట్గా రావడం కోసమే అండి. ఇప్పుడు ఈ రెంటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలత కొలుసుకోవాలండి. ఆది బ్లౌజ్ని పెట్టి బ్లౌజ్ నడుము కొలత ఎంత వచ్చిందో చూసుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని మనకి కాజల్ పట్టీ ఉంటుంది కదా, కాజల్ పట్టీ విడిచిపెట్టేసి హుకుల్ పట్టీ వరకు కూడా లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. నాకు ఇదైతే 31 వచ్చిందండి. 32 సైజ్ అని 31 అని అంటున్నాను ఏంటనుకుంటున్నారా? 30 నుంచి 32 లోపు ఎంత వచ్చినా 32 సైజే అంటామండి. అయితే నాకు ఇది 31 వచ్చింది. టేపు సెంటర్కి ఫోల్డ్ చేస్తే 15.5, అదే టేపు సెంటర్కి ఫోల్డ్ చేస్తే మరలా 8 ఇంచీలు వచ్చిందండి. పావు తక్కువ 8 ఇంచీలు. అదే పావు తక్కువ 8 ఇంచీలకి డ్రా చేసుకొని ఇంచి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇంచి డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ డ్రా చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి నేను 6 ఇంచెస్ డ్రా చేస్తున్నానండి. ఈ సిస్టరు కొంచెం షోల్డర్ వెడల్పుగా వేసుకుంటారు కాబట్టి నేను 6 ఇంచెస్ షోల్డరు నెక్ కలిపి 6 ఇంచెస్కి పెట్టాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 9.5 పెడుతున్నానండి. అంటే నడుం లూజుని బట్టి నడుం లూజు పావు తక్కువ 8 వచ్చిందండి. అలాగే ఇది నడుం లూజుని బట్టి చూసుకుంటే మనకి 9.5 వచ్చింది. అంటే 9.5కి డ్రా చేసుకున్నాను. అలాగే చంక డౌను 6 ఇంచీలు పెడుతున్నానండి. అదే 6 ఇంచీలు ఆపోజిట్లో కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైను కరెక్ట్గా రావడం కోసం. ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చులు కూడా మనం డ్రా చేసుకోవాలి. ఖర్చులు 1.5 ఇంచుకి పెట్టాను కదా, అవి కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ ఎంత పెట్టుకోవాలో చూద్దాం. చంక రౌండ్ వచ్చి నేను 1.5 ఇంచు పెడుతున్నానండి. చంక రౌండ్ వచ్చేది 8 ఇంచీలు కాబట్టి 8 ఇంచీలకి 1.5 పెడితే సరిపోతుంది మనకి రౌండ్. చూడండి, పావు తక్కువ 8 ఇంచీలు వచ్చేసింది. నడుం లూజ్ ఎంత ఉందో చంక లూజు కూడా మనకి అంతే వస్తుంది. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నడుం పొడవు కొలుసుకుందాం. నడుం పొడవు వచ్చి 6.5 అండి. 6.5కి డ్రా చేసుకోవాలి. ఒక పావు ఇంచి ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నెక్ అనేది దిగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, పైన నెక్ 2.5కి పెడుతున్నాను. కింద 3.5కి పెట్టానండి. మనం పైన కింద ఒకేలా పెట్టామంటే రౌండ్ కరెక్ట్గా రాదండి. కింద ఒక 1/2 ఇంచి వెడల్పు అనేది పెట్టుకోవాలి. అప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు
బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పెట్టి నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. చూసారా, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ చూస్తే నేర్చుకుంటున్నారు కదండి. పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీరు కూడా ఫేమస్ టైలర్ అయిపోతారండి. చక్కగా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఓపెన్స్ మన సైడ్ వేసుకొని క్లోజింగ్ మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ మీద ఈ విధంగా వేసాను. నేను చంక డౌన్ కార్నర్లో కొంచెం డార్క్గా డ్రా చేసుకున్నానండి, ఎందుకంటే అచ్చు పడడం కోసం. మీ దగ్గర రన్నర్ ఉంటే రన్నర్తో డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా వేసి ఇప్పుడు చుట్టూ రౌండ్గా యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తే చూసారా, నాకు కార్నర్లో అచ్చు ఎలా పడిందో ఆ కార్నర్లో నేను స్క్వేర్ బాక్స్ తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నెక్ పొడవు డ్రా చేస్తున్నాను. నెక్ పొడవు 6 ఇంచులు తీసుకుంటున్నానండి. సిస్టర్ గారు నెక్ కూడా పైకే వేసుకుంటారు, డౌన్ వేసుకోరు. చాలామందికి అయితే 6.5, 7 వరకు కూడా తీస్తాం కదా. ఈ సిస్టర్ గారు అయితే పైకే వేసుకుంటారు కాబట్టి 6 ఇంచెస్ సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నెక్ కొలుసుకుందాము, కరెక్ట్గా వచ్చిందో లేదో. నెక్ మాత్రం కంపల్సరీగా కొలుసుకోవాలండి, డౌన్ అయిపోయినా పైకి అయిపోయినా ఇబ్బంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకుందాము. పొడవు అయితే నేను 13.5 తీసుకుంటున్నానండి. 13.5కి తీసుకొని ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకుంటున్నాను. టోటల్గా 14 ఇంచులకి డౌన్ చేశాను. 16లో 2 తీసేస్తే 14 కదండి. ఆ విధంగా నేను వేసుకుంటాను అన్నమాట బ్లౌజ్ పొడవుని బట్టి. ఇప్పుడు లైన్గా డ్రా చేసుకుని కింద కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీల కోసం మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా నెక్ దగ్గర నుంచి డౌన్ వరకు 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ డౌన్ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం డ్రా చేస్తున్నానండి. నేనైతే 2.5 పెడుతున్నాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 2.5, 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2.5కి 2.5కి డ్రా చేశాను. డాట్ పొడవు వచ్చి 3 ఇంచులకి డ్రా చేశానండి. అలాగే సెంటర్ డాట్ మార్క్ చేసుకుంటున్నాను. సెంటర్ది వచ్చి 2.5కి డ్రా చేశాను. ఇప్పుడైతే సైడ్ డాటు మనం సెంటర్ డాట్ కాడి నుంచి క్రాస్గా పెట్టుకొని ఒక 2 ఇంచెస్కి ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకొని డ్రా చేసుకుంటే అంటే 4.5 అలా వస్తుందండి. అది మనకి సరిపోతుంది. ఇప్పుడు క్రాస్గా మనం మార్క్ చేసుకున్న 5 ఇంచులకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని సైడ్ కుట్టు వరకు ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ ఇచ్చుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి ఎలా కుదిరిందో. ఇప్పుడైతే నేను కట్ చేసుకుంటున్నానండి డ్రా చేసిన విధంగా. నేనైతే ఈ విధంగా షేపులు కూడా నేను కట్ చేయకముందే ఇలా డ్రా చేసేస్తానండి. ఇప్పుడు డ్రా చేసినవి చిన్న టక్ ఇచ్చుకుందాము. మనకి రెండో సైడ్ కూడా ఈజీగా డ్రా చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నానండి.
ఈ సిస్టర్ గారివి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అండి. అయితే లైనింగ్ అయితే క్లాత్ సరిపోదు, నేను తర్వాత క్లాత్ అటాచ్ చేయాలి. నేనైతే ఎంత వస్తుందో అంత తీసేస్తున్నానండి. ఈ విధంగా ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుని హ్యాండ్ పొడవు అయితే చూసుకోవాలి. నాకైతే 9 ఇంచీలు వచ్చింది. ఇంకా నేను 3 ఇంచులు క్లాత్ అటాచ్ చేయవలసి వస్తుందండి. డౌన్లో అటాచ్ చేస్తాను. ఈ విధంగా హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచీలండి. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చి నేను 3 ఇంచీలకు పెడుతున్నాను. 8 ఇంచీలు హ్యాండ్ లూజ్ వచ్చిందంటే మనం 3 ఇంచీలకు పెట్టుకుంటే సరిపోతుంది. అదే ఎక్కువ వచ్చిందనుకోండి, 8:30, 9 అలా వచ్చిందనుకోండి 3:30కు పెట్టుకోవాలండి. నేనైతే ఈ విధంగా 2 ఇంచులకు లైన్ డ్రా చేసుకుని ఇలా చంక డౌన్ తీసుకుంటున్నాను. చూసారా హ్యాండ్ మార్క్ ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత క్రాస్ అనేది తీసుకుంటానండి. క్రాస్ అయితే డ్రా చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా డ్రా చేసుకుని హ్యాండ్ కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందామండి. షేపులు తీస్తున్నాను. నేను షేప్ బెల్ట్లు తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్యాక్ వేసి ఫస్ట్ బ్యాక్ మీద మళ్ళీ ఫ్రంట్ వేసి ఎంతైతే గ్యాప్ వచ్చిందో కొంచెం నడుము పొడవు పెట్టమన్న వాళ్ళకి అందరికీ అయితే నేనైతే ఈ విధంగా చూసుకుంటానండి. ఫ్రంట్ వేసిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చిందో అంతా కొలుసుకునే షేప్ బెల్ట్ తీస్తాను. నార్మల్గా ఇంతే ఉండాలి అంతే ఉండాలి అన్నట్లుగా అయితే నేను తీయనండి. బ్లౌజ్ని బట్టి వాళ్ళు చెప్పే కొలతలను బట్టే నేను షేప్ బెల్ట్ తీస్తాను. ఈ సిస్టర్ గారికి అయితే పొడవు బ్యాక్ సైడ్ పొడవు అయితే ఎక్కువే అండి. అలా అని మనం ఫ్రంట్ కూడా ఎక్కువ పొడవు తీసుకోలేము కదా. బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకుంటాము. దాన్ని బట్టి షేప్ అయితే మాత్రం కొంచెం వెడల్పుగా వేస్తాను. చూడండి 4 ఇంచీలు ఖర్చులతో సహా 4 ఇంచులకి షేప్ వచ్చిందండి. నేను 10.5 పొడవు తీస్తున్నాను. ఖర్చులతో సరిపోతుంది. ఈ విధంగా 4 ఇంచులకి అటు ఇటు 4 ఇంచులకి నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా బ్లౌజ్ పొడవుని బట్టి ఇలా వేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఎంతైతే గ్యాప్ ఉందో అంతా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదు కరెక్ట్ కొలతలే అంటే మాత్రం పొడవు పెట్టమన్నా ఒకవేళ షార్ట్ పెట్టమన్నా మనకి బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఇలా చూసుకుంటే పర్వాలేదు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి. నేనైతే 12 ఇంచులకి మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాను. దీనికి కూడా ముక్కలు అతుక్కోవాలండి. ఈ విధంగా బ్యాక్ కూడా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో బ్లౌజ్ నేర్చుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కట్ చేసి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.